ప్రిన్సెస్ కటింగ్ 35 సైజు మాస్టర్ కటింగ్ చెప్పబోతున్నానండి నేను ఈ వీడియోలో. అయితే మా స్వామి మాల వేసుకోకముందు షూట్ చేశానండి. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. సారీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరా ఫ్యాషన్ స్పాట్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి. బ్లౌజ్ లెంత్ అయితే 13 ఇంచెస్ అండి. చెస్ట్ ఏమో 35, నడుము 32 ఇంచెస్. 13 ఇంచెస్ లెంత్కి ఒక మార్క్ వేసుకోండి. చంక డౌన్ అయితే 6 ఇంచెస్లో ఒక మార్క్ వేసుకోండి. చెస్ట్ మనకి 35 వచ్చింది కదా, డివైడెడ్ బై 4 అంటే 9 ఇంచెస్ చెస్ట్ లూజ్లో పెట్టండి. నడుము దగ్గర అయితే 32 సైజ్ కాబట్టి 32 డివైడెడ్ బై 4 8 ఇంచెస్ అండి. నడుము దగ్గర 8 ఇంచెస్. 2 ఇంచెస్ ఖర్చుకు పెంచుకొని మార్క్ వేసుకోండి. నెక్ గ్యాప్ అయితే 3 ఇంచెస్ పెట్టండి. షోల్డర్ అయితే 3 ఇంచెస్ అంటే టోటల్గా 6 ఇంచెస్ షోల్డర్ దగ్గర మార్క్ పెట్టుకొని నెక్ గ్యాప్ 3 ఇంచెస్ వేయండి. షోల్డర్ 6 పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఒకటి, నెక్ గ్యాప్లో 3 ఇంచెస్ పెట్టాం కదండి, అక్కడ ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు మాస్టర్ అయితే నెక్ డీప్ 10 ఇచ్చారు. నెక్ 10 ఇంచెస్ నెక్ దగ్గర మార్క్ వేసుకొని అక్కడ రౌండ్ కలిపారు. మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అక్కడ మాస్టర్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. చంక దగ్గర కూడా రౌండ్ షేప్ కలిపేసుకోండి. 3 ఇంచెస్ నెక్ పెట్టాము, డీప్ ఇట్లా క్రాస్గా అని చెప్పి నెంబర్స్ వేస్తున్నారు మాస్టర్. మాస్టర్ స్వామికి గీలాడంగా ఒక వీడియోకి పర్మిషన్ ఇచ్చారు. ఇంకా మెల్లగా చేద్దామండి. ఇంకా డ్రెస్సెస్, ఫ్రాక్స్ కూడా మెల్లగా వీడియో తీసి పెడుతూ ఉంటాను. మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను మాస్టర్ కటింగ్ కూడా. ఓకేనా? ఇప్పుడైతే బ్లౌజ్ అయితే మొత్తం మార్క్ వేసుకున్నాం కదండి, బ్యాక్ మొత్తం కట్ చేసుకోండి. కట్ అయితే ఈజీయేనండి కటింగ్, కాకపోతే ఫ్రంట్లో కొంచెము చూసుకోవాలి జాగ్రత్తగా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఫ్రంట్ అయితే ఒకసారి చూడండి, ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే చెస్ట్లో 1 ఇంచ్ పెంచండి. ఇందాక మనము 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, చెస్ట్లోని 10 ఇంచెస్ పెంచుకోండి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ చేసేటప్పుడు అది కటింగ్లో పోతుంది కదా, ఖర్చులు పోతాయి కదా. సో దానికోసం చెస్ట్లో 1 ఇంచ్ పెంచుకొని కింద నడుము దగ్గర చూసారా, అక్కడ 1.5 ఇంచ్ పెంచారు. లెంత్లో కూడా 1.5 ఇంచ్, ఇంకో సెంటర్లో టేప్ పెడుతున్నారు కదా మాస్టర్, అక్కడ 1.5 ఇంచ్ పెంచారు చూడండి. కార్నర్లో మాత్రం ఏం పెంచలేదు. నెక్ మార్కింగ్ వేసుకున్నారు, కార్నర్లో ఏం పెంచలేదు, ఓన్లీ లెంత్లో పెంచారు, చెస్ట్ లూజ్లో పెంచారు. చెస్ట్ లూజు 10 ఇంచెస్ పెట్టుకొని అక్కడ నుంచి స్ట్రైట్ మార్క్ ఇచ్చి నెక్ డీప్ అయితే 7 ఇంచెస్ అండి. షోల్డర్ దగ్గర నుంచి అక్కడ 7 ఇంచెస్కి క్రాస్గా మార్క్ వేసుకొని రౌండ్ కలిపేశారు. ఓకేనా? ఇప్పుడు సేమ్ అండి, నెక్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ కట్ చేసుకోండి, చంకా మార్క్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చి కమింగ్ అప్ వీడియోలో పోక్లీ బాల్స్ది ఒకటిను, కట్ వర్క్ ఒక బ్లౌజు, పోక్లీ బాల్స్వి ఒక 2-3 ప్యాటర్న్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీక్లోనే అప్లోడ్ చేస్తానండి 2 లాంగ్ వీడియోస్. ఇప్పుడైతే మళ్ళీ వీడియోలోకి వచ్చేద్దాము. నడుము దగ్గర అయితే ఏం పెంచలేదండి మాస్టరు, ఓన్లీ ఫ్రంట్ నుంచి చూసారా, సెంటర్ పాయింట్ నుంచి నెక్ డీప్ ఆ లెంత్ మొత్తము 1.5 ఇంచ్ పెంచారు. ఓన్లీ నడుము దగ్గర అయితే ఏం పెంచలేదు. ఓకేనా? నెక్ రౌండింగ్ అయితే తీసుకోండి. నెక్ రౌండ్ కట్ చేసుకొని స్ట్రైట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం కటింగ్ చేసుకునేటప్పుడు రౌండ్ నెక్స్ ఇట్లా చంక రౌండింగ్స్ చూసుకుని కొంచెం ఏమన్నా ఉంటే బ్యాలెన్స్గా రౌండ్ షేప్ తీసుకోండి, మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది కదా. ఇప్పుడు మాస్టర్ అయితే చంక లో షేపు కట్ చేశారు. ఓకేనా? ఇప్పుడు మెయిన్ పాయింట్ అండి, ఫ్రంట్ పార్ట్కి పాయింట్ ఉంటుంది చూసారా, సెంటర్ పాయింట్, అది 10 ఇంచెస్. 10 ఇంచెస్లో ఒక మార్కు, 4 ఇంచెస్లో ఒక మార్క్ వేశారు. ఇట్లా అడ్డంగా గీశారు చూసారా, అది 4 ఇంచెస్లో ఉంది. చంక దగ్గర మనము మార్కింగ్ వేసుకుంటాం చూసారా, మన సైజు కరెక్ట్గా 2 ఇంచెస్కి పెట్టుకున్నాం చూసారా, అక్కడ నుంచి 2.5 తీశారు. చంక నుంచి ఒక మార్క్ వచ్చింది చూసారా, అది 2.5. సెంటర్ పాయింట్ అయితే 10 ఇంచెస్. మళ్ళీ నడుము మనకి నడుము 32 కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఇప్పుడు మనం 1 నుంచి మైనస్ చేస్తాం చూసారా, ఆ మైనస్ చేసింది బ్యాక్ సైడ్ కలుపుకోవాలి. నడుము దగ్గర 1 ఇంచి ప్లస్ చేయకుండా కట్ చేసేసారనుకోండి, మనకి నడుము లూజ్ తగ్గిపోతుంది, ఖర్చులు రావు. సో అందుకని బ్యాక్ సైడ్ 1 ఇంచి కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ షేప్ తీసేసుకోవాలన్నమాట. ఇందాక 1 ఇంచి తీసారు చూసారా, అక్కడ ఒక్క 3/4 ఇంచి మాత్రమే ఉంచారు. ఆ ప్రిన్సెస్లో చూడండి 3/4 ఇంచి మిగిలి చేసి కార్నర్లో కట్ చేసేసినారు. ఈ ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచి తీసేశారు. ఇప్పుడు మనకు లెంత్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ అక్కడ 1.5 పెంచాం కదా, ఈ పార్ట్లో అయితే మనకి లెంత్ కరెక్ట్గా పెట్టుకొని తీసేయవచ్చు. ఓన్లీ ప్రిన్సెస్లో ఆ రౌండ్ షేప్లో మాత్రమే అక్కడ మనకి 1 ఇంచి కలుస్తుంది. మీకు అర్థమైనట్టే చెప్తున్నానని అనుకుంటున్నానండి. ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో
కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. ఇప్పుడు చూడండి, మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నడుము దగ్గర సరిపోయిందా లేదా దాని మీద పెట్టి చూపిస్తున్నారు. చెస్ట్ లూజ్ సరిపోయిందా, నడుము సరిపోయిందా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అండి. హ్యాండ్స్ లెంత్ అయితే 10, లూజు 11.5, ఆర్మ్ హోల్ 16 అండి. సో లెంత్లో ఒక మార్కు, ఒక పావు ఇంచి ఖర్చులకి పోగా, మళ్ళీ పైనుంచి ఒక 3 ఇంచెస్ చంక డౌన్ అండి హ్యాండ్స్ మార్కింగ్ కోసము. కింద లూజ్ అయితే 11.5 కదా, అందులో హాఫ్ పెట్టేసేయండి, పావు తక్కువ 6 వస్తుంది, పెట్టేసింది లూజు. ఆర్మ్ హోల్ అయితే 16 కదా, క్రాస్లో లెంత్ దగ్గర నుంచి క్రాస్ మార్క్ 8 ఇంచెస్ పెట్టి ఆర్మ్ హోల్ మార్క్ వేసుకోండి. ఖర్చులకైతే 2 ఇంచెస్. ఓకేనా. మీకు ఒకవేళ ఆర్మ్ హోల్ లూజ్ ఐడియా లేదనుకోండి, కింద మనము హ్యాండ్స్ లూజ్ 11.5 ఇచ్చాం కదా, 11.5 అంటే పావు తక్కువ 6 ఇచ్చాం కదా, అక్కడ మనం 7 ఇంచెస్ లూజ్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు అని మాస్టర్ చూపిస్తున్నాడు. ఓకేనా. అక్కడ నుంచి షేప్ ఇచ్చేసేయండి. మనకి హ్యాండ్ షేపు 2 ఇంచెస్లో క్రాస్ మార్క్ వేసుకోండి. రాని వాళ్ళైతే 2 ఇంచెస్ క్రాస్ మార్క్ వేసుకుని అక్కడ క్రాస్గా పెట్టి కొంచెం రౌండ్ షేప్ కలపండి, హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.